సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. సోషల్ మీడియా అంతా మగవాళ్ళు ప్రత్యేకించి గుండెలు బాధేసుకుంటున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు భార్యలు అని చెప్పి. ఎన్ని గ్యాసులు పేలిపోయినాయి ఇదివరకు రోజుల్లో, ఎన్ని సడన్ డెత్లు జరిగినాయి ఆడవాళ్ళకి. సరే, ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి భార్యలు చంపేస్తున్నారు భర్తల్ని అనే టాపిక్ మోస్ట్ ట్రెండింగ్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ సార్? ట్రెండింగ్ ఒకటే కాదు మేడం, మొన్న ఒక రీసెంట్గా రీసెర్చ్ వచ్చింది, అది కూడా మన ఛానల్లోనే నేను మాట్లాడాను. అందులో కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్తో పాటు వచ్చింది మేడం. అంటే ఏంటంటే అన్నిట్లో పోటీతత్వం చూపెట్టేటటువంటి వాళ్ళు ఈ అంశంలో కూడా పోటీతత్వం చూపెడుతున్నారు, పోరాట పట్టును చూపెడుతున్నారు, గెలవాలనే తత్వం చూపెడుతున్నారు, బట్ ఫర్ ఏ రాంగ్ రీజన్. ఇందులో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి ఇంకా అగ్రెషన్ రాదు, ఇంకా థాట్ ప్రాసెస్ రాదు, భరించేదే ఆడది అనేటటువంటి సామెతల్లోంచి మనం త్వరిగానే బయటికి రావాలి. మనం భూదేవంత ఓపిక ఉంటుంది, ఇవన్నిటిలోంచి బయటికి రావాలి. అంటే మార్పు ఉందా సార్ ఆడవాళ్ళలో? వచ్చేస్తుందా? 100%. అంటే ఎంతవరకు అనే చోట, ఆ గీత గీసుకునే చోట మారిపోయింది మేడం, అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఇది వరకు బహుశా మీ అమ్మగారు వాళ్ళు లేదంటే మీ నాయనమ్మ వాళ్ళని పోల్చుకుని మా అమ్మగారు మా నాయనమ్మ వాళ్ళని పోల్చుకుంటే అప్పుడు బహుశా ఏంటంటే ఆ భరించే గీత అనేటటువంటిది పైకి ఉంటే థ్రెషోల్డ్ బారు, అది కాస్త దిగిందేమో, కాస్త కాదులేండి ఒక 50% దిగిందేమో అని చెప్పి. ఇది మగవారికి ఏమైనా థ్రెట్ కింద చూసుకోవచ్చా? థ్రెట్ అనే దానికంటే ఏంటంటే కనుక వాళ్ళకి ఒక లెసన్ చెప్పటం. అంటే ఏంటంటే యూ కాంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. అంటే మమ్మల్ని ఇంకా పర్వాలేదు వంటింటి ఇది కుందేలో లేదంటే పనులు చేసుకోవటం గురించో పిల్లల్ని సాకటం గురించో అనేది కాదు. ఎక్కడో చోట మా వాయిస్ అనేటటువంటిది ఈ ఇంట్లో వినిపించాలి లేదంటే ఈ సమాజంలో వినిపించాలి అనేటటువంటి దానికి ఇదంతా ఒక నిదర్శనం. థ్రెట్ అని అనుకోవటానికి లేదు. ఇట్ ఈస్ ఇప్పుడు మీరు పైన మీ కిందన అనేటటువంటి సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు రావాలి? వీఆర్ ఆల్ ఈక్వల్. మనందరం మనుషులే. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంత కష్టపడితే నేను పిల్లలతో పాటు ఇంట్లో అంత కష్టపడుతున్నాను. ఓకే, ఇక్కడ మన సిటీ లాంటి సమాజంలో ఆడవాళ్ళకి చక్రాలు వేసుకుని పరిగెడుతున్నారు మగవాళ్ళ కంటే ఎక్కువ. సో దిస్ ఈజ్ నాట్ ఎ థ్రెట్, బట్ దిస్ ఈజ్ ఎ మెసేజ్. దీన్ని ఒక మెసేజ్ కింద చూద్దాం. దట్ ఇదేంటంటే అంతవరకు ఎందుకు మేడం, యూజువల్గా మన సినారియోస్లో చూసినప్పుడు మగవాడు విపరీతంగా తిరుగుతూ ఉంటాడు, రకరకాల తప్పులు చేస్తూ ఉంటాడు. అదే ఒక అమ్మాయి పొరపాటున ఏదైనా ఒక మెసేజ్ అయినా కూడా తెలిసి తెలియకో పంపిస్తే కనుక దాని గురించి పెద్ద 10 పంచాయతీలు అవుతాయి. నీకు బుద్ధి ఉందా లేదా, ఇలాంటి రకరకాల మాటలు వస్తాయి. ఆ అమ్మాయి తప్పుని నేరం కింద చూపెడతారు. కానీ అదే మగవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని తప్పులు నేరాల కింద చూపెడుతున్నారు, ఎన్ని తప్పులు జరిగిన తర్వాత అది నేరం అని అంటున్నారు. సో దెర్ ఈస్ ఎ వేరియేషన్. నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఎందుకు ఆడవాళ్ళు కూడా విరుచుకు పడిపోతున్నారు మగవాళ్ళు అనేటటువంటి దానికి ఇప్పుడు వరకు మనం మాట్లాడిందంతా కూడా సమర్థించటం గురించి కాదండి. వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈస్ మెంటాలిటీస్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఉండవు. ఎప్పుడూ కూడా దాన్ని ఈ విధంగానే ఉంటుంది. ఈ పరాన వ్యక్తి అవనండి, ఆడవారు అవనండి, మగవాళ్ళు అవనండి, వీడు చాలా మంచోడరా, చీమకు కూడా హాని చేయడు అనేటటువంటిది ఎలా అయితే మనం అనుకుంటామో, ఒక మెంటాలిటీని మనం ఆబ్జెక్టివ్గా అలా డిఫైన్ చేయలేం. పరిస్థితులు బట్టి, జనరేషన్స్ బట్టి, అవసరాలు బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఏవైతే ఈ తప్పు పనులు ఆడవాళ్ళు చేస్తున్నారో, మగవాళ్ళ మీద విరుచుకుపట్టడం, చంపేయటం, పాతి పెట్టేయటం, ఇవన్నీ రకరకాల అవన్నీ కూడా అందులో 3 అర్థం చేసుకోవాలి. 3 అంశాలు. ఒకటి, మాకు కూడా స్వేచ్ఛ కావాలి, కానీ స్వేచ్ఛ రాంగ్గా కోరుకుంటున్నారు. మాకు కూడా డిఫరెంట్ అనుభూతి కావాలి, సుఖం కావాలి, కానీ అది కూడా రాంగ్గా కోరుకుంటున్నారు. ఆ సుఖం అనుభూతి సంపాదించేటటువంటి క్రమంలో ఎవరన్నా అడ్డొస్తే కనుక తొలగిస్తాం, అది కూడా రాంగ్. ఆ తొలగించేటటువంటి విధానంలో కూడా టెక్నికల్గా ఒక 10 యూట్యూబ్ వీడియోలో రకరకాల అనాలిసిస్ చేసి దొరకకుండా బయటపడేటటువంటి విధమైనటువంటి టెక్నిక్, అది కూడా రాంగ్. ఇప్పుడు చాలామంది ఏంటి, శనికావేశంలో గట్టి కొడతారు, ఏదో తోస్తారు, కానీ ఇక్కడ ఏంటి ప్లాటింగ్, ప్లానింగ్, ఏ వ్యక్తితో అయితే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేయటం, అది వాళ్ళని చంపేసేటటువంటి ప్రయత్నం చేయటం, చంపేయటమే కాకుండా ఆధారం లేకుండా చేయటం. సో ప్రతి అంశంలో కూడా రాంగ్ డైరెక్షన్లో స్పీడ్ చూపెడుతున్నారని చెప్పడం నా ఉద్దేశం. ఖచ్చితంగా. బట్ ఖచ్చితంగా దొరుకుతారు. ప్రతి క్రిమినల్ కూడా ఒక ఒక ఎవిడెన్స్ని వదులుతాడు అని వింటూ ఉంటాం కదా సార్. సో దొరకటం అనేది జరుగుతుంది. ఆ చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? ద థింగ్ ఏంటంటే మేడం, మంచి మాట అడిగారు. ఏంటి వీళ్ళు దొరకరని అనుకుంటారా? అక్కడెక్కడో వాడు యూజువల్గా ఏంటంటే
ఈ అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి ఇల్లీగల్ ఇమ్మారల్ అన్ఎథికల్ లవ్స్ ఏదైతే ఉండాలో అన్నీ ఉంటాయి మేడం మీరు ఇక్కడ. ఎందుకంటే ఆ లవ్కి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. ఆ లవ్ అనేటటువంటిది, లవ్ అంటే అక్రమ సంబంధాల గురించి చెప్తున్నాను, దానికి ఒక మోరల్ అనేది ఉండదు. నేను 2 పిల్లలని తల్లి అనేటటువంటి ఉండదు. మా ఆయన 9 సార్లు ప్రేమగా ఉండి ఒక్కసారే కదా కొట్టాడు అనేటటువంటి ఆలోచన ఉండదు. అది ఏ స్థాయి వరకు ఆ గుడ్డితనం అంటారో పిచ్చితనం అంటారో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క స్టెప్ దాటేస్తే కనుక వాళ్ళు ఎవరో ఇదే స్టెప్ తీసుకుని దొరికిపోయారు. ఏ మేఘాలయలోనో అరుణాచల్ ప్రదేశ్లో ఎంపీలోనో వాడు తోయిపోయి వీడిని తోయిపోయి దొరికిపోయారు. కానీ వాళ్ళందరికీ నేను అతీతం అని అనుకునే విధంగా చేసేటటువంటి ప్రేమ అనమాట ఇది. దిస్ సో కాల్డ్ పిచ్చి ప్రేమ ఆర్ గుడ్డి ప్రేమ, పనికిరాని ప్రేమ, దొంగచాటు ప్రేమ, అది కళ్ళు మూస్తుంది అనమాట. అంటే మన సైకిని కప్పేస్తుంది, మన ఆలోచన శక్తిని కప్పేస్తుంది. నా అనేటటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు, దీన్ని చూసి నా పిల్లలు ఏమవుతారు, లేకపోతే నా కుటుంబ సభ్యులు ఏమవుతారు, రేపొద్దున నేను దొరికితే కనుక నన్ను సమాజంలో ఒక 20 సంవత్సరాలు జైల్లో పెట్టినా బయటకు వచ్చిన తర్వాత కూడా లా అయితే కనుక నన్ను బయటకు వదులుతుంది, కానీ ఈ సమాజం నా కుటుంబ సభ్యులు ఈ చెరసాల నుంచి బయటకు వదులుతారా లేదా అనేటటువంటి ఇంగితం ఆలోచన రాకపోవడం ఏంటి? పిల్లలు విక్టిమ్స్ అయిపోతారు కదా, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సార్? మేడం, ద కాన్సిక్వెన్సెస్ ఇక్కడ ఏంటంటే లా కానీ లీగల్ సిస్టంలో కానీ ఇలాంటి వాటిలో కాన్సిక్వెన్సెస్ అనేటటువంటిది మనం పట్టించుకోవట్లేదు, అన్ని సేమే కానీ కాన్సిక్వెన్సెస్ని లైట్గా చూస్తున్నారు. దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు ఏదైతే కనుక రీసెర్చ్ చేస్తున్నారో ఆ రీసెర్చ్లో ఏంటంటే దొరికిపోయే రీసెర్చ్ దొరకదు, అందులో ఎస్కేప్ రీసెర్చ్ దొరుకుతూ ఉంటుంది. ఇలా చేసి తప్పించుకోవచ్చు, ఇలా చేస్తే 90%, అది బిలీఫ్ సిస్టంలో వెళ్ళిపోయి వాళ్ళు అందులోకి వెళ్తారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాన్సిక్వెన్సెస్ కానీ పరిణామాలకు కానీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు తప్పవు అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. వెల్ ఎక్స్ప్లెయిన్ డాక్టర్ గారు. నిజంగా ఇటువంటి పనులు చేసి దారుణంగా జీవితాలని మార్చేసుకున్న వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. సో ఏఐ వచ్చింది, ఏఐ హెల్ప్ తీసేసుకుని ఏఐలో ఏదో మనం చదివేశాము, మనం దొరకం అనుకుంటే మీరు డెఫినెట్గా పప్పులో కాదు బిర్యానీలో కాలేసినట్టే. ఆ బిర్యానీ కూడా ఉండదు జైల్లో. సో బెటర్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.